సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనము మనము చదువుకుందాము. 10వ వచనము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును గాని కీడేమియు చెయ్యదు. చాలు. ఇక్కడ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని ప్రజలారా, ఈ ముత్యము అంటే మరి చాలా విలువైనదని మరి మనము చెప్పగలము. ఎందుకంటే ముత్యము కంటే గుణము చాలా అమూల్యమైనదని దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడతా ఉంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వాస్తవంగా మనము కూడా మన పిల్లలకు మంచి గుణవంతురాలు కావాలని మనము కోరుకుంటాం. గుణవంతురాలు కావాలని మనము కోరుకుంటాము. అయితే అది దేవుడు సిద్ధపరచాల. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే గుణవంతురాలు దొరకటం చాలా కష్టమని దేవుని వాక్యంలో మనకు చెప్పబడతా ఉంది. అయితే గుణవతి అయిన భార్య దొరకాలంటే అది దేవుని యొక్క ఆధీనమే. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని వాక్యము చెప్తా ఉంది. మరి గుణమే ఎక్కువ విలువైనది, ముత్యము కంటే కూడా గుణమే విలువైనదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును. మరి ఈమె భర్త ఈమె యందు నమ్మిక ఇంచుతూ ఉన్నాడు. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. అనగా ఆమె యొక్క భర్త మరి ఆయనకు వచ్చే రాబడి విషయంలో, ఆయనకు వచ్చే లాభాల విషయంలో ఆమె ఎంత మాత్రం కూడా నష్టము చేయదని, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అనగా అతని యొక్క రాబడిలో మరి ఈమె ఎంత మాత్రము నష్టం చేయదు. ఎవరు? గుణవతి అయిన భార్య. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చెయ్యదు. కాబట్టి దేవుని ప్రజలారా, ఈమె తన బ్రతుకు దినాలన్నీ కూడా భర్త విషయంలో మరి మేలు చేసేదిగా ఉంటుంది కానీ మరి కీడు చేసేదిగా ఏమాత్రం కూడా లేదు. అనగా ఆమెలో అంత మంచి స్వభావం ఉన్నదనమాట. అలాగనే మరి ఆమె చీకటితో 15వ వచనంలో, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, అనగా ఏర్పరచును. ఆమె పొలమును చూసి దానిని తీసుకొనును. చాలేక ఆ విధంగానే ఆమె ఏం చేస్తూ ఉంది? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తూ ఉంది. అనగా ఈమెలో మంచి సుగుణాలు, మంచి స్వభావం, మంచి లక్షణాలు ఉంటా వచ్చినాయన్నమాట. భర్త విషయంలో ఆమె ఆయన సంపాదన విషయంలో నష్టమేమీ చెయ్యదనమాట. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యును కానీ కీడేమీ చెయ్యదు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తూ వచ్చిందనమాట. 20వ వచనంలో, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అనగా ఈమె యొక్క క్రియలు ఎట్లుంటున్నాయి? కుటుంబంలో ఎంతో మంచి గుణలక్షణాలతో ఈమె నడుచుకుంటూ వచ్చిందనమాట. గుణవతి అయిన భార్య మంచి లక్షణాలు కలిగి ఈమె కుటుంబంలో నడుచుకుంటూ ఉందన్నమాట. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆమె ఎట్లున్నది? నిర్భయంగా ఉన్నది, భయమేమీ లేకుండా ఉన్నది. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉండునన్నమాట. మరి ఈమె జీవితంలో మరి దీనులను చూసినప్పుడు తన చెయ్యి చాపేదిగా ఉంటుంది, దరిద్రులకు తన చేతులు చాపేదిగా ఉంటుంది. ఆ విషయంలో కూడా ఆమె ఎంతగానో మంచి స్వభావము, మంచి లక్షణం కలిగి ఈమె కుటుంబంలో నడుచుకుంటూ ఉందన్నమాట. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయంగా ఉండును.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆమె భయపడకుండా నిర్భయంగా ఉంటా వచ్చిందనమాట. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తూ ఉంది. కృపగల ఉపదేశం ఆమె బోధిస్తూ ఉంది అన్నమాట. దేవుని ప్రజలారా, మరి కృపగల ఉపదేశము తన ఇంటి వారికి ఆమె మరి తన పిల్లలకు బోధించవచ్చు. ఎందుకంటే ఆ మాట ఇక్కడ రాయబడినది. కృపగల ఉపదేశం ఆమె బోధించును. తన ఇంటి వారికి పిల్లలకందరికీ కూడా ఆమె దేవుని యొక్క వాక్యాన్ని బోధించేదిగా ఉంటుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఎట్లా కనిపెడతా ఉంది? కుమారుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, కుమార్తె ఎలా ప్రవర్తిస్తుంది అని వారి విషయంలో ఆమె బాగుగా కనిపెడతా ఉందన్నమాట. పని చేయకుండా ఆమె భోజనం చెయ్యదు. దేవుని ప్రజలారా, ఈనాడు ఈ దినాలలో చూస్తే మరి పనులు చేయకుండా భోజనం చేసేవారు చాలామంది ఉంటారు. అయితే మరి ఈమెంట పని చేయకుండా భోజనము చెయ్యదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. దేవుని ప్రజలారా, మరి మన కుమారులు మన కుమార్తెలు మన గుణగణాలను వారు వివరిస్తారా? మా అమ్మ ఎంత ధన్యురాలు, మా అమ్మ ఎంత మంచిది, ఎంత భక్తిపరురాలు, ఎంత నీతిపరురాలు మా అమ్మ అని మన పిల్లలు మనను పొగుడాల. ఈ యొక్క గుణవతి అయిన స్త్రీని ఆమె పిల్లలు ఆమెను పొగుడుతూ ఉన్నారు. ఏమని పొగుడుతూ ఉన్నారు? ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. మరి ధన్యురాలు అని పిలువబడాలంటే ఏముండాలా? ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదనమాట. దేవుని ప్రజలారా, ఆ విధంగా ఈమె తన కుమారుల ద్వారా తన కుమార్తెల ద్వారా మరి ధన్యురాలని పిలువబడతా ఉందన్నమాట. ఆ విధంగానే మరి 30వ వచనం కింది లైన్లో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనము మరి ఆత్మవిషయమై దీనులంగా మనము నడుచుకోవాలంటే మనమేం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలా. దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకున్నప్పుడు మన ఆత్మలో దీనత్వం వస్తుంది, మన ఆత్మలో దీన మనసు వస్తుంది అన్నమాట. అలాగా మనము దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది అన్నమాట. 31వ వచనంలో, చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడుదురు. ఆమె పనులు, ఆమె విషయము, ఆమె క్రియలు ఎట్లా కొనియాడుదురు? ఆమె మొదట మంచి గుణ లక్షణం కలిగి ప్రవర్తిస్తూ ఉంది అన్నమాట. మరి ముత్యము కంటే గుడక గుణము ఎంతో అమూల్యమైనదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతూ వచ్చినాడు. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అనగా తన భర్త రాబడి విషయంలో ఆమె నష్టము చెయ్యదన్నమాట. తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చెయ్యును కానీ కీడేమి చేయదు. ఈ దినాలలో చూస్తే ఎంతోమంది మరి భర్తలకు భార్యలు కీడు చేసేవారుగా, మరి భార్యలకు భర్తలు కీడు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ గుణవతి అయిన స్త్రీ తన భర్తకు మేలే చేస్తూ ఉంది కానీ కీడెంత మాత్రం కూడా చెయ్యలేదన్నమాట. ఆమె గుణలక్షణములు మరి ముత్యము కంటే అమూల్యమైనవని చెప్తా ఉంది అన్నమాట. ఆ విధంగా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తూ ఉంది. దీనులకు తన చెయ్యి చాపుతూ ఉంది, దరిద్రులకు తన చెయ్యి చాపుతూ ఉంది. రాబోవు కాలం విషయమై ఆమె నిర్భయంగా ఉంది. ఎలాంటి భయమేమీ లేకుండా ఉంటుంది అన్నమాట. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఆమె కుమారులు ఆమె కుమార్తెలు లేచి ఆమెను ధన్యురాలని అందరు. వారందరినీ నీవు మించిన దానవని చెప్తా ఉంది. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె గుణలక్షణాలను బట్టి, ఆమె మంచి స్వభావాన్ని బట్టి, ఆమె దీనత్వాన్ని బట్టి ఆమె భర్త పొగడుతూ ఉన్నాడనమాట.
మరి ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని ప్రజలారా, దేవుని యందు మనము భయము భక్తి కలిగి నడుచుకున్నప్పుడు మనకు ఆత్మలో దీనత్వం వస్తుంది. ఆత్మలో దీనత్వం వస్తుంది కనుక మనము ధన్యులముగా చేయబడతాము. పరలోక రాజ్యము మనకు దేవుడు సిద్ధపరుస్తాడు అన్నమాట. అలాగనే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం మనము చూద్దాం. నూట 28 అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. మనము ధన్యులముగా పిలువబడాలంటే ఎక్కడ నడుచుకోవాలా? యెహోవా యందు భయము భక్తి కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు చెప్తా ఉంది అన్నమాట. ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఎందరైతే మరి ఆయన యొక్క త్రోవల యందు నడుస్తారో వారందరూ కూడా ధన్యులని చెప్పబడతా ఉంది అన్నమాట. మనము ధన్యకరమైన జీవితము జీవిస్తామా, దరిద్ర జీవితం జీవిస్తామా? ఏ జీవితం జీవిస్తాం? మనం కూడా ఆత్మలో దీనత్వమును కలిగి నడుచుకోవాలా. అట్లా నడుచుకున్నట్లయితే మనము ధన్యులముగా పిలువబడతాం. మన ఇష్టానుసారంగా మనము నడుచుకున్నట్లయితే మనము దరిద్రులముగా పిలువబడతాం అన్నమాట. అలా పిలువబడకూడదనే దేవుని వాక్యము మనకు ఈ సందర్భంలో బోధిస్తూ ఉంది అన్నమాట. మరియా ఏ విధమైన క్రియలు కలిగి ఆమె నడుచుకున్నది ప్రభువును ఘనపరిచేదిగా ఉంటుంది. నా రక్షకుడైన దేవుని యందు ఆనందించేదనని చెప్తా వచ్చింది. రక్షకుడైన యేసు ప్రభు యందు ఆమె ఆనందించేదిగా ఉంటుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను కనుక ఆమెలో ఉన్న దీనత్వమును, ఆమెలో ఉన్న మృదత్వమును, ఆమెలో ఉన్న తగ్గింపును, ఆమెలో ఉంటున్న వినయ విధేయతలను చూసి ఆమెను కటాక్షిస్తూ వచ్చినాడు దేవుడు. కటాక్షించి ఆమె ద్వారానే ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మానవాళిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు అనమాట. అందుకే ఇది మొదలుకొని అందరూ నన్ను అన్ని తరముల వారు ధన్యురాలు అందురని ఆమె చెప్పగలుగుతూ వచ్చిందనమాట. ఆ విధంగానే దేవుని ప్రజలారా, గుణవతి అయిన స్త్రీ గుడక ఆమె గుడక తన కుటుంబంలో ఎట్లు నడుచుకున్నదో మనము చూస్తూ వచ్చాము. భర్త ఎడల, పిల్లల ఎడల, సమాజంలో, సంఘంలో ఎట్లు నడుచుకుంది ఆమె. పేదలను చూసినప్పుడు ఆమె తన చెయ్యి చాపేదిగా ఉంటూ వచ్చింది. తన భర్తకు ఎంతో మేలు చేసేదిగా మనం చూస్తూ వచ్చినాము. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలని పిలుస్తూ ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది కనుక ఆమె గుడక మంచి క్రియలు కలిగి నడుచుకుంటూ వచ్చింది గుణవతి అయిన భార్య. అలాంటి క్రియలు మనం గుడక కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు ఈ సందర్భంలో బోధిస్తూ ఉంది అన్నమాట. అలాగనే దేవుని ప్రజలారా, ఇంకొక వాక్యం చూసుకొని ముగించుకుందాము. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనము చూద్దాము. ఒక మాట చూద్దాము. ఆరో అధ్యాయము 20వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఎలాంటి బీద స్థితిలో ఉంటున్నామో, ఏ విధమైన ఆర్థిక పరిస్థితులలో ఉంటున్నామో, ఏ విధమైన కష్టాలలో ఉంటున్నామో, కన్నీళ్ళల్లో ఉంటున్నామో, అయినా పర్వాలేదు, అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఎట్లు సహాయం చేస్తాడు? ఈ లోకంలో మనము కొంతకాలం ఉండి ఈ పేదరికాన్ని, ఈ దరిద్ర స్థితిని మనము కలిగి బ్రతుకుతున్నాము. అయితే ఈ స్థితిని ఒక దినం మనము విడిచిపెట్టి వెళుతాము. విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? మనము పరలోక రాజ్యానికి వెళ్తామన్నమాట. అందుకే పరలోక రాజ్యాన్ని చూసి మనము సంతోషించే వారంగా ఉండాలి. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. మనకు పేదరికం వచ్చినా, ఎంతో మరి కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా మనం దేనిని చూడాలా? దేవుని రాజ్యాన్ని చూడాలా. అప్పుడు దేవుని రాజ్యాన్ని చూసి మనం అన్నిటినీ కూడా అనుభవిస్తున్నప్పుడు మరి మనకేముంది? దేవుని రాజ్యం ఉంది. అందుకే ఈ మాట చెప్తా ఉన్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీదే. ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తా ఉన్నావో దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అనమాట. నీ యొక్క బీద స్థితి నుండి, నీ యొక్క ఆర్థిక పరిస్థితి నుండి ఆయన తప్పిస్తాడు, నీకు సహాయము చేస్తాడు. మనము ఈ లోకం విడిస్తే దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. పర్వాలేదు, ఎన్ని వచ్చినా గుడుక మనము దేవుని వైపు చూడాల. దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేస్తాడనమాట. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. ఇప్పుడు మన కుటుంబంలో ఏ విధమైన ఆర్థికంగా ఆకలి కష్టము ఉంటుందో అయితే దేవుడు మనను తృప్తిపరుస్తాడనమాట. అయినా పర్వాలేదు, మనము దేవుని వైపు చూడాల. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వెదరు. మన ఆర్థిక పరిస్థితిని బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి మనకు ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది. అయినా పర్వాలేదు, దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనను తృప్తిపరుస్తాడు, మనను దేవుని రాజ్యానికి మనను ధన్యులుగా చేశాడనమాట. ఆ విషయంలో మనము ఎంతో ధన్యులమని పిలువబడతాం. ఇలాంటి ఆర్థిక పరిస్థితి నుండి దేవుడు తప్పిస్తాడు, ఇలాంటి కన్నీరు నుండి మనను విడిపిస్తాడు, ఆకలి దప్పుల నుండి మనను తృప్తిపరుస్తాడు. అన్ని విధాలుగా దేవుడు మనకు సహాయము చేసి తన రాజ్యానికి మనను వారసులుగా చేస్తాడనమాట. దేవుని ప్రజలారా, ఒక సందర్భం మనం చూసినట్లయితే మరి ధనవంతుడు, బీద లాజరు మనము ఎన్నోసార్లు ఆ వాక్యములను వింటూ వచ్చినాం. మరి ఆ లాజరు ధనవంతుని వాకిటి యొద్ద ఉంటూ వచ్చినాడు. అది ఇప్పుడు సందర్భం కాదు, కానీ మరి బీదవారు ధన్యులు అంటే ఎట్లా ధన్యులు చెప్పబడతా ఉంది దేవుని వాక్యం. ఆ లాజరు బీద స్థితిలో ఉన్నప్పుడు మరి తాను చనిపోయి మరి దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను తీసుకువెళ్ళినప్పుడు ఆయన పరలోకంలో అబ్రహాము రొమ్మున ఉన్నాడు. మరి ధనవంతుడు గుడుక చనిపోయినాడు. ఆ వాక్యమును మనం గమనిస్తే ధనవంతుడు గుడుక చనిపోయి పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడనమాట. ఆ విషయం మనం గమనిస్తే మరి బీదవారిని దేవుడు ధన్యులుగా చేసినాడు. మనమేమనుకుంటాం చాలాసార్లు, ఎలాంటి పరిస్థితి ఉందో చూడు, ఎంత ఆర్థికమైన పరిస్థితి ఉందో చూడు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో చూడు అనుకుంటాం. అయినా పర్వాలేదు, దేవుడు మనకు మరి దేవుని రాజ్యాన్ని సిద్ధపరిచాడు. వాటన్నిటిని మనము మరి అనుభవిస్తూ దేవుని రాజ్యం చేరాలని దేవుని వాక్యం మరొక చోట ఉన్నది, రెఫరెన్స్ నాకు జ్ఞాపకం లేదు. ఆ విధంగా దేవుని ప్రజలారా, ఎలాంటి కష్టమైన పరిస్థితులలో ఉన్నావో, ఎలాంటి కన్నీరు గుండా వెళుతూ ఉన్నావో, ఎలాంటి ఆర్థిక పరిస్థితి గుండా వెళ్తున్నావో, అయినా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఆ విధంగా మన జీవితాలలో మనము ఇప్పుడు ఇది వరకు మనము వాక్యాన్ని గమనించి చూసినది, మరి మరియమ్మ ఏ విధంగా ప్రభువును గణపరిచిందో, మరి గుణవతి అయిన స్త్రీ తన కుటుంబంలో ఏ విధంగా నడుచుకొని ఆమె ధన్యురాలుగా పిలువబడుతుందో, మన జీవితాలలో మనం కూడా ఆ విధంగా పిలువబడాలంటే ఈ వాక్యాన్ని మనము అనుసరించాల. దేవుడు తన వాక్యానుసారంగా మనము నడుచుకున్నట్లు మనకు సహాయం చేయునుగాక.